Hello friends, very good morning. సో ఇవాళ డైలీ డోరియల్ స్టార్ట్ చేసే ముందు లెట్ మీ మేక్ ఎన్ అనౌన్స్మెంట్. 16 ఆగస్టు 16వ తారీఖు నుంచి ఎన్ఆర్ఏ సిఈటి ఇన్ఫినిటీ మన కొత్త కోర్స్ లాంచ్ అవుతుంది. ఇందులో మీకు ఐబిపిఎస్, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి మూడింటికి కలిపి మీకు తెలిసిందే నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ వాళ్ళు సిఈటి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అని చెప్పి తీసుకొస్తున్నారు. అండ్ దిస్ ఈస్ ది ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఫర్ దీస్ 3 కోర్సెస్ కంబైన్డ్, మూడింటికి కలిపి కంబైన్డ్. అయితే ఈ కోర్సులో మీకు మెయిన్స్ కూడా వస్తుంది. మెయిన్స్ మీకు మూడింటికి విడివిడిగా వస్తుంది. ఐబిపిఎస్ కి వేరేగా ఉంటుంది, ఎస్ఎస్సికి వేరేగా ఉంటుంది, ఆర్ఆర్బికి వేరేగా ఉంటుంది. అయితే ప్రిలిమ్స్ మూడింటికి కూడా కామన్ టెస్ట్ పెడుతున్నారు. సో దీనికి ఎస్ఎస్సి సిజిఎల్ సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ లో వస్తుంది అనమాట. సో దీనికి మనం 16th ఆగస్ట్ నుంచి ఫ్రెష్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఫీజు వచ్చేసి మీకు ఆన్లైన్లో జాయిన్ అయ్యే వాళ్ళకి 10,000. శ్రీకాకుళంలో మన ఇన్స్టిట్యూట్ శ్రీకాకుళంలో రన్ అవుతుంది. శ్రీకాకుళంలో ఎవరైనా ఆఫ్లైన్ జాయిన్ అవ్వాలంటే ఫీజు వచ్చేసి 15,000 ఉంటుంది. శ్రీకాకుళంలో కూడా 16th ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి ఇది, ఈ నెంబర్కి మీరు కాల్ చేసి జాయిన్ అవ్వచ్చు, ఫర్దర్ డీటెయిల్స్ తీసుకోవచ్చు. లేదు డైరెక్ట్గా ఆన్లైన్ పేమెంట్ చేస్తానంటే డిస్క్రిప్షన్లో మీకు కోర్స్ లింక్ పెడతాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా ఆన్లైన్ పేమెంట్ 10,000 పేమెంట్ చేసేయచ్చు. శ్రీకాకుళంకి అయితే ఇన్స్టిట్యూట్కి వెళ్ళి పే చేయాల్సి ఉంటుంది. So this is about NRA CET Infinity and it comes with a proper schedule ఉంటుంది. మీకు మొత్తం అంతా అయిన తర్వాత అగైన్ లైఫ్ టైం వ్యాలిడిటీ, మీకు ఈ మూడింట్లో ఏదో ఒక జాబ్ వచ్చేంత వరకు కూడా మీకు యాక్సెస్ అనేది ఉంటుంది. సిమిలర్ గా మనం వీఆర్ ఆల్రెడీ టాకింగ్ అబౌట్ దిస్ ఇండిపెండెన్స్ డేకి కని విని ఎరుగని స్పెషల్ ఆఫర్ అనేది తీసుకొస్తున్నాం. ఇన్స్టిట్యూట్ లో ఎప్పుడు ఇంతగా తగ్గించలేదు ఫీజు. ఫస్ట్ టైం. ఆల్రెడీ మన ఫీజులు తక్కువ ఉంటాయి కంపారిటివ్ గా, దాంట్లో ఫర్దర్ రిడక్షన్ 50,000 ఫీజు ఉన్న యూపీఎస్సి లైవ్ అండ్ రికార్డెడ్ ది మీకు 40,000 కంటే 10,000 రూపీస్ ఆఫ్కి వస్తుంది. అండ్ 15th ఆగస్ట్ లోపు జాయిన్ అయ్యే వాళ్ళకి. అలాగే ఎన్సిఆర్టీ ఫౌండేషన్ కోర్స్ కూడా మామూలుగా 15,000 ఇనాగరల్ ఫీ, అది 15,000 రెగ్యులర్ ఫీ, కానీ ఇనాగరల్ ఫీ కింద 10,000కి ఇస్తున్నాం. అగైన్ ఇఫ్ యూ జాయిన్ బిఫోర్ 15th ఆగస్ట్. ఆప్షనల్స్ లైవ్ అండ్ రికార్డెడ్ రెండు కలిపి మీకు 20,000కి వస్తుంది. రెగ్యులర్ ఫీ వచ్చి 25, బట్ యూ కెన్ జాయిన్ నౌ ఎట్ జస్ట్ 20,000 రూపీస్. దిస్ ఈస్ అబౌట్ యూపీఎస్సి కోర్స్. సో అగైన్ ప్రత్యూష మేడంకి మీరు కాల్ చేసి జాయిన్ కావచ్చు. సో లెట్స్ లుక్ ఎట్ టుడేస్ ఎడిటోరియల్. నాట్ ఆల్వేస్ ఫెయిర్, నాట్ ఆల్వేస్ ఫెయిర్ గేమ్స్ అంటే తమిళనాడు గవర్నమెంట్ ఏం చేసిందంటే మనకి ఆన్లైన్లో రమ్మీ ఇలాంటి గేమ్స్ ఉంటాయి చూడండి, ఆన్లైన్ రమ్మీ, పోకర్, కార్డ్స్తో ఆడే గేమ్స్, ఇట్లాంటి గేమ్స్ని నిషేధిస్తూ ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. అలా నిషేధిస్తూ తీసుకొచ్చిన చట్టాన్ని తమిళనాడు హైకోర్టు కొట్టేసింది. సో దాని గురించి రాస్తూ నాట్ ఆల్వేస్ ఫెయిర్ గేమ్ అంటే ఇలా కొట్టేయడం అనేది అంటే ఒక ఫెయిర్ కాదు, కరెక్ట్ కాదు, ఇన్ ద సెన్స్ నిషేధించడం అనేది కరెక్ట్ కాదు అనే సెన్స్లో వచ్చింది. ఐడియా ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వాలు ఎలా ఆలోచిస్తాయి, ఈ ఆన్లైన్ రమ్మీలు, ఆన్లైన్ పోకర్లు ఆడి పిల్లలు చెడిపోతారు, అవి ఎడిక్టివ్ గేమ్స్, వీళ్ళు డబ్బులు కోల్పోతారు, చెడిపోతారు, అందుకని వాటిని నిషేధిద్దామని చెప్పి ప్రభుత్వం యూత్ ని కాపాడడం కోసం అనే మంచి ఉద్దేశంతోనే స్టార్ట్ చేస్తుంది. కానీ అది వాళ్ళ స్వేచ్ఛకి భంగం కలుగుతుంది అనే అంశం వస్తుంది. అండ్ దేర్ ఆర్ అదర్ ఆస్పెక్ట్స్ టు ఇట్. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇలా మీరు బ్యాన్ చేయడం అనేది ఫెయిర్ కాదు, కరెక్ట్ కాదు అనే సెన్స్ లో వచ్చింది నాట్ ఆల్వేస్ ఫెయిర్ గేమ్ అని. స్టేట్ మస్ట్ గార్డ్ అగెన్స్ట్ జీలస్ ప్యాటర్నలిజం. వొకాబులరీ చూడండి ఎలా ఉందో. జీలస్ ప్యాటర్నలిజం వైల్ సీకింగ్ టు కర్బ్ యాక్టివిటీస్ ఆన్లైన్. ఈరోజు కొంచెం స్లోగా చెప్తా, ఇట్ ఇస్ ఫుల్ ఆఫ్ వొకాబులరీ. సో కేర్ఫుల్ గా వింటే మీరు ఇవాళ దాంట్లో చాలా పదాలు నేర్చుకోగలుగుతారు. సో ఫెయిర్ అంటే జస్ట్ అని, అంటే న్యాయబద్ధమైన, కరెక్ట్ అని అర్థం. జస్ట్ అంటే కూడా అదే మీనింగ్ ఉంటుంది. జస్ట్ అంటే జస్ట్ నౌ ఆ మీనింగ్ కాదు. ఇట్ ఈస్ ఎ జస్ట్ డెసిషన్ అంటే ఫెయిర్ డెసిషన్, కరెక్ట్ డెసిషన్ అని అర్థం. ఇక్కడ చూడండి, గాడ్ ఎగ్నెస్ట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గాడ్ ఎగ్నెస్ట్ అంటే బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్ అని అర్థం. కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ విషయంలో కేర్ఫుల్గా ఉండాలి? ఎగ్నెస్ట్ జీలస్, చాలా కేర్ఫుల్గా ఉండాలి. జెలస్ కాదు ఇది. దిస్ ఈస్ నాట్ జెలస్. జెలస్ అంటే ఈర్ష్య, అసూయతో కూడిన. జీలస్, జీలస్ అంటే అత్యుత్సాహం. జీల్ అంటే ఉత్సాహం. జీల్ అంటే మీనింగ్ ఏంటి? ఉత్సాహం అనే మీనింగ్ ఉంటుంది. చాలా ఉత్సాహం, ఎంతూజియాజం. జీలస్ అంటే విత్ ఎ లాట్ ఆఫ్ ఎంతూజియాజం అని అర్థం. ప్యాటర్నలిజం, ఈ పదాన్ని చూసారా? ప్యాటర్నలిజం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్యాటర్నలిజం? ప్యాటర్నలిజం అంటే మా నాన్నగారు ఏం చేస్తారు, పిల్లలు చెడిపోతారేమో అన్న భయంతో మనల్ని రెస్ట్రిక్ట్ చేస్తూ ఉంటారు, అంతేనా?
ఎక్కువ ఆడితే దెబ్బలు తగులుతాయి, రోడ్డు మీద అలా తిరుగుతుంటే నీకు అది వస్తుంది ఇది వస్తుంది అని చెప్పి అక్కడికి వెళ్ళొద్దు ఇక్కడికి వెళ్ళొద్దు, ఇంట్లో కూర్చో చదువుకు, ఇవన్నీ చెప్తారు. వాళ్ళు ఏమంటారు, మీ మంచి కోసమే కదా చెప్పాను, ఏం చెప్పినా మీకోసమే కదా చేస్తున్నాము అని అంటారు. దాన్నే మనం ప్యాటర్నలిజం అంటాం. అంటే ప్రభుత్వం అనేది ప్రజలకి తండ్రి లాంటిది. తండ్రి ఎలాగైతే పిల్లల సంరక్షణ కోసం, పిల్లల మంచి కోసం పిల్లల్ని రెస్ట్రిక్ట్ చేస్తాడో, ప్రభుత్వం కూడా మీరు చెడిపోతారు, మీ మంచి కోసమే చేస్తున్నాను, ఇట్ ఈస్ ఇన్ యువర్ ఓన్ ఇంట్రెస్ట్ దట్ వీఆర్ బ్రింగింగ్ ఇన్ దీస్ కర్బ్స్. కర్బ్ అంటే నియంత్రణ. ఇక్కడ చూసారా కర్బ్. మేము ఈ యాక్టివిటీస్ ఎందుకు బ్యాన్ చేస్తున్నాం? ఇట్ ఈస్ ఫర్ యువర్ ఓన్ ఇంట్రెస్ట్, మీకోసమే నేను చేస్తున్నాను అని చెప్పడాన్ని మనం ప్యాటర్నలిజం అంటాం. ఐ హోప్ యూ గాట్ ఇట్. గవర్నమెంట్ ఈస్ టేకింగ్ ఎన్ యాక్షన్, ఇట్ సేస్ ఇట్ ఈస్ ఇన్ యువర్ ఓన్ ఇంట్రెస్ట్, మీకోసమే చేస్తున్నాను, నా కోసం కాదు, మీకోసమే, మీ మంచి కోసమే, మీరు చెడిపోతారు లేకపోతే మీకేం తెలియదు నేనున్నాను. ఇలాంటి యాక్షన్స్ ఏమంటాం మనం? అలాంటి పద్ధతిని ఏమంటాం? ప్యాటర్నలిజం అంటాం. జీలస్ అంటే అత్యుత్సాహంతో, ఎంతూజియాస్టిక్ అంటే విత్ లాట్ ఆఫ్ ఎంతూజియాజం. గాడ్ ఎగ్నెస్ట్ అంటే ఇలాంటి జీలస్ ప్యాటర్నలిజం విషయంలో మీరు కేర్ఫుల్ గా ఉండాలి. అంటే అవి ఎక్కువగా చెయ్యకూడదు, అంటే ఆ సెన్స్ లోకి వెళ్ళిపోకుండా యూ షుడ్ ప్రివెంట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ గెటింగ్ ఇన్ టు జీలస్ ప్యాటర్నలిజం. ఏ విషయంలో? వైల్ సీకింగ్ టు కర్బ్ యాక్టివిటీస్ ఆన్లైన్. ఆన్లైన్ లో జరుగుతున్న యాక్టివిటీస్ ని కర్బ్, నియంత్రించే క్రమంలో, ఆ ప్రయత్నంలో, సీకింగ్ అంటే ట్రయింగ్, ప్రయత్నంలో మీరేం చేయాలి? గవర్నమెంట్ జీలస్ పెటర్నలిజం కి వెళ్లకుండా ఇట్ షుడ్ గాడ్ ఇట్ సెల్ఫ్ ఎగ్నెస్ట్ ఇట్. అంటే ఇట్ షుడ్ బి కేర్ఫుల్ గా ఉండాలి. ఇట్ షుడ్ నాట్ గో ఫర్ జీలస్ పెటర్నలిజం. ఓకే, వైల్ సీకింగ్ టు కర్బ్ యాక్టివిటీస్ ఆన్లైన్. చెయ్యండి, రెస్ట్రిక్షన్స్ పెట్టండి, రెగ్యులేషన్స్ పెట్టండి, బట్ విత్ ఇన్ లా పెట్టండి. జీలస్ పెటర్నలిజంకి వెళ్ళకండి. టూ మచ్ ఆఫ్ కంట్రోల్స్, టూ మచ్ ఆఫ్ రెగ్యులేషన్ ఈస్ నాట్ గోయింగ్ టు హెల్ప్ దెమ్ అని మీనింగ్ అక్కడ. Good intentions do not always make for good legislation. మంచి ఆలోచనలు, మంచి ఉద్దేశాలు do not always make for good legislation. మంచి చట్టాలకి దారి తీస్తాయని చెప్పలేం. ఉద్దేశం మంచిదే కానీ చట్టం మంచిది కాకపోవచ్చు. అంటే నువ్వు మంచి ఉద్దేశంతో తీసుకున్న చట్టం కూడా రాజ్యాంగబద్ధంగా మీరు ఆలోచించినప్పుడు తప్పు అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు కోర్టులు వాటిని కొట్టేస్తాయి. ఈవెన్ దో ద ఇంటెన్షన్ వాజ్ గుడ్, ద లెజిస్లేషన్ మే నాట్ స్టాండ్ ది స్క్రూటినీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, స్క్రూటినీ ఆఫ్ ది జుడిషియరీ స్క్రూటినీని అది తట్టుకోలేకపోవచ్చు. లెజిస్లేషన్ ఈజ్ నాట్ ఈక్వివలెంట్ టు గుడ్ ఇంటెన్షన్ ఆల్ ద టైమ్ అని అర్థం. ద తమిళనాడు గవర్నమెంట్స్ ఎఫర్ట్ టు ప్రొటెక్ట్ ఇట్స్ యూత్ ఫ్రమ్ ద టెంప్టేషన్స్ ఆఫ్ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ by amending a colonial gaming law to ban online rummy and poker has not survived judicial scrutiny. ఇప్పుడే చెప్పాను judicial scrutiny అనే పదం చెప్పాను. సో దీని మీనింగ్ ఏంటో ఒకసారి చూడండి. ది తమిళనాడు గవర్నమెంట్స్ ఎఫర్ట్ అంటే చేసిన ప్రయత్నం, దేనికంట? టు ప్రొటెక్ట్ ఇట్స్ యూత్, తన యువతని కాపాడడానికి. దేని నుంచి? ఫ్రమ్ ద టెంప్టేషన్స్ ఆఫ్ ఆన్లైన్ గ్యాంబ్లింగ్. ఆన్లైన్ గ్యాంబ్లింగ్ అనేది మిమ్మల్ని టెంప్ట్ చేస్తుంది. మీకు ఆ మధ్యన ప్రకాష్ రాజు, రానా ఇలాంటి వాళ్ళు కూడా ఆన్లైన్ రమ్మీని, ఆన్లైన్ పోకర్ని ప్రమోట్ చేస్తూ యాడ్స్ చేశారు. చూసినప్పుడు మనం టెంప్ట్ అవుతాం, అరే ఇందులో 3,000 గెలుచుకున్నాడంట, 10,000 గెలుచుకున్నాడంట, నేను గేమ్ ఆడేసి నేను గెలిచేస్తాను, అందులో డబ్బులు ఉంటాయి, నా దగ్గర మా నాన్న ఇచ్చిన పాకెట్ మనీతో నేను ఆడేస్తాను, 5,000 10,000 చేస్తాను, 10,000 10 లక్షలు చేస్తాను అని చాలా మంది ఎంటర్ అవుతూ ఉంటారు. అది టెంప్ట్ చేస్తూ ఉంటది. సో ఈ టెంప్టేషన్స్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ నుంచి వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి తమిళనాడు గవర్నమెంట్ చేసిన ఎఫర్ట్ ఏదైతే ఉందో, ఏ రకంగా? బై అమెండింగ్ అంటే సవరించడం, ఒక చట్టాన్ని సవరించడాన్ని, చేంజ్ చేయడాన్ని అమెండ్ అంటారు. దేన్ని అమెండ్ చేశారు? కొలోనియల్ గేమింగ్ లా అంటే అర్థం ఏంటి? బ్రిటిష్ వాళ్ళ హయాం నుంచి ఉన్న గేమింగ్ లాని అమెండ్ చేయడం ద్వారా. ఏంటలా? దేనికి సంబంధించిన లా అది? టు బ్యాన్ ఆన్లైన్ రమ్మీ అండ్ పోకర్. సారీ, ఇదంతా దేనికోసం చేసింది గవర్నమెంట్? టు బ్యాన్ ఆన్లైన్ పోకర్ అండ్ రమ్మీ. ఆన్లైన్ రమ్మీ మరియు పోకర్ ని బ్యాన్ చేయడం. రమ్మీ అంటే 3 కార్డ్స్, 3 ముక్కలతో, సారీ, రమ్మీ అంటే మీకు 13 కార్డ్స్ తో ఆడతారు, 13 కార్డ్స్ తో ఆడేది, మొత్తం సెటిల్ చేస్తారు చూడండి, అది రమ్మీ. పోకర్ అంటే మీకు 3 కార్డ్స్ ఉంటుంది, 5 కార్డ్స్ ఉంటుంది, రకరకాలుగా ఆడతారు పోకర్. ఇంటర్నేషనల్ ఒకలా ఆడతారు, ఇండియాలో తీన్ పత్తి అంటారు, రకరకాల గేమ్స్ ఉంటాయి అనమాట. వీటన్నిటిలో కూడా బెట్టింగ్ ఉంటుంది. అంటే యూ కెన్ విన్ ఎ లాట్ ఆఫ్ మనీ, యూ కెన్ లూజ్ ఎ లాట్ ఆఫ్ మనీ ఆల్సో. సో వీటి నుంచి ప్రజల్ని, యూత్ ని కాపాడడం కోసం వీళ్ళు తీసుకొచ్చిన చట్టం ఏ రకంగా తీసుకొచ్చారు? ఎప్పుడో 1930s లో ఉన్న చట్టాన్ని అమెండ్ చేశారు.
అమెండ్ చేసిన ఈ ప్రయత్నం ఏదైతే ఉందో హ్యాస్ నాట్ సర్వైవ్డ్ జుడిషియల్ స్క్రూటినీ. దానిపైన ఎవరో కోర్టుకు వెళ్ళారు, కోర్టు ఏమో మీరు చేసిన అమెండ్మెంట్ చెల్లదు అని కొట్టేసింది. కోర్టు ఏం చెప్పింది? మీరు చేసిన అమెండ్మెంట్ చెల్లదు అని కొట్టి పారేసింది. ఇట్స్ అమెండ్మెంట్ టు ది తమిళనాడు గేమింగ్ యాక్ట్ 1930, చెప్పాను కొలోనియల్ టైమ్స్ అంటే మనకి బ్రిటిష్ వాళ్ళ టైంలో వలస రాజ్యాలు ఉన్నప్పుడు, హ్యాస్ బీన్ స్ట్రక్ డౌన్, కొట్టివేయబడింది బై ద మద్రాస్ హైకోర్ట్ విచ్ ఫౌండ్ ద ప్రొహిబిషన్ అన్రీజనబుల్. మీరు చేసిన ఈ ప్రొహిబిషన్ ఏదైతే ఉందో, ప్రొహిబిట్ చేయడం అంటే ఏంటి అర్థం? బ్యాన్ చేయడం. ఈ బ్యాన్ చేయడం ఏదైతే ఉందో ఇట్ ఈస్ అన్రీజనబుల్, ఇది రీజనబుల్ కాదు, అంటే ఇది సహేతుకం కాదు, ఇది కరెక్ట్ కాదు. ఎందుకట? బికాస్ ఇట్ సాట్ టు బ్రింగ్ ఈవెన్ గేమ్స్ ప్రిడామినెంట్లీ ఆఫ్ స్కిల్ అండర్ ద లేబుల్ ఆఫ్ గ్యాంబ్లింగ్. చాలా కేర్ఫుల్ గా వినాలి ఇక్కడ మీరు. ఇట్ సాట్ అంటే సీక్ యొక్క పాస్ట్ టెన్స్ సాట్. అగైన్ ఇట్ ట్రైడ్ టు బ్రింగ్ ఈవెన్ గేమ్స్ ప్రిడామినెంట్లీ ఆఫ్ స్కిల్. రెండు రకాల గేమ్స్ చూడండి ఒకసారి. ఇప్పుడు హార్స్ రేసింగ్ ఉందనుకోండి, హార్స్ రేసింగ్ ఉంది, అలాగే పోకర్ ఉంది, లేదా రమ్మీ ఉంది. హార్స్ రేసింగ్ లో గుర్రాలు పరిగెడతా ఉంటాయి, 1 2 3 4 5 6 అని. ఈ గుర్రం మీద నువ్వు బెట్ పెడతావు, లేదా బెట్టింగ్ ఉంది. బెట్టింగ్ అంటే అర్థం ఏంటి? క్రికెట్ మ్యాచ్ అవుతూ ఉంటుంది, లేకపోతే టెన్నిస్ మ్యాచ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇవాళ మహేంద్ర సింగ్ ధోని 6 కొడతాడు, లేకపోతే ఓడిపోతాడు, లేకపోతే ఇండియా గెలుస్తుంది, ఓడిపోతుంది, ఇలాంటివి అన్నమాట. వీటిని ఏమంటారంటే గ్యాంబ్లింగ్ అంటారు. బికాస్ దే ఆర్ గేమ్స్ ఆఫ్ ఛాన్స్. ఛాన్స్ అంటే అయితే అవుతుంది, లేకపోతే లేదు. బై ఛాన్స్ అంటాం చూడండి, అవకాశం అని కాదు ఇక్కడ ఛాన్స్ అంటే. అయితే అవుతుంది, లేకపోతే లేదు. యు ఆర్ లీవింగ్ ఎవ్రీథింగ్ టు ఛాన్స్. ఛాన్స్ వదిలేశారు, అవ్వచ్చు అవ్వకపోవచ్చు, దాన్ని ఛాన్స్ అంటాం అనమాట. సో ఇది గ్యాంబ్లింగ్ అంటే మీనింగ్. అర్థమైందా? అయితే ఇప్పుడు పోకర్ ఉంది, లేకపోతే రమ్మీ ఉంది. రమ్మీ పోకర్లో నువ్వు గుడ్డిగా డబ్బులు పెట్టావు కదా, నువ్వు ఆడతావు. నువ్వు ఒక ప్లేయర్వి, అక్కడ ఒక ప్లేయర్ ఉంటాడు, ఇంకో ప్లేయర్ ఉంటాడు, ఇంకో ప్లేయర్ ఉంటాడు, మీ నలుగురు కార్డ్స్ గేమ్ ఆడుతూ ఉంటారు. దీనికి స్కిల్ లేకుండా అవ్వదు. సో నీకు ఎవరికైతే బాగా, అందులో ఎవరు పేకాట పాపారావు అయితే వాడు గెలుస్తాడు. హూ ఎవర్ ఈజ్ ద పేకాట అంటే బాగా పేకాట ఆడటం వచ్చినోడు, కార్డ్స్ ఆడటం వచ్చినోడు, ఆ స్కిల్ ఉన్నోడు గెలుస్తాడు. సో యూ విల్ కన్సిడర్ దట్ యాజ్ ఎ గేమ్ ఆఫ్ స్కిల్, నాట్ జస్ట్ గేమ్ ఆఫ్ గ్యాంబ్లింగ్. అది గ్యాంబ్లింగ్ అని అనకూడదు, గేమ్ ఆఫ్ స్కిల్ అది. కానీ తమిళనాడు హైకోర్టు, తమిళనాడు గవర్నమెంట్ చేసిన చట్టం ఏం చేసిందంటే ఈ రెండింటిని ఒకే తాటన కట్టేసింది. అంటే ఇప్పుడు చూడండి, హార్స్ రేసింగ్ లో నువ్వు ఆడవుగా గేమ్, నువ్వు బెట్టింగ్ లో నువ్వేమి గేమ్ లో నువ్వు పార్టిసిపేట్ చేయట్లా, ఎవరో ఆడుతున్నారు, ఏదవుతుందో ఎవరికి తెలియదు, నువ్వేమో చేస్తున్నావు. ఇందులో నువ్వు డైరెక్ట్ గా పార్టిసిపేట్ చేస్తున్నావు. ఈ రెండు ఒకటి కాదు. కానీ ఈ చట్టం ఏం చేసిందంటే ఈ రెండింటిని కలిపేసింది. అందుకని జ్యుడిషియరీ ఏం చేసింది? కొట్టేసింది. జ్యుడిషియరీ చట్టాన్ని కొట్టేసింది. అందుకే రాశారు ఇక్కడ, ఇట్ సాట్ టు, ఏం రాశారు చూసారా? ఇట్ సాట్ టు బ్రింగ్ ఈవెన్ గేమ్స్ ప్రిడామినెంట్లీ ఆఫ్ స్కిల్ అండర్ ద లేబుల్ ఆఫ్ గ్యాంబ్లింగ్. గ్యాంబ్లింగ్ ఎందుకు తీసుకొచ్చేసింది? ఇఫ్ దేర్ వాజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ బెట్టింగ్ ఆర్ ఈవెన్ ప్రైజ్ మనీ ఆర్ ఎనీ అదర్ స్టేక్ ఇన్వాల్వ్డ్. ఇప్పుడు మీరు ప్యాకాట్ ఆడినప్పుడు కూడా బెట్టింగ్ ఇన్ ద సెన్స్, నువ్వు 10,000 పెట్టావు, 5,000 పెట్టావు, నువ్వు పెట్టేది స్టేక్ అంటే మనీ ఇన్వాల్వ్ అయింది. మనీ ఇన్వాల్వ్ అయితే చాలు, ప్రైజ్ మనీ ఇన్వాల్వ్ అయితే చాలు, అది కూడా గ్యాంబ్లింగ్ అని చెప్పి తమిళనాడు గేమింగ్ యాక్ట్ లో మార్పు చేశారు. కోర్టు దాన్ని ఒప్పుకోలేదు. ఇది గ్యాంబ్లింగ్ ఎలా అవుతుంది? అఫ్ కోర్స్ దాంట్లో మనీ ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు, కానీ ఇది స్కిల్ బేస్డ్. నువ్వు కూడా ఆడుతున్నావు స్కిల్ బేస్డ్. ఇప్పుడు కోడి పందాలు ఉన్నాయనుకోండి, గ్యాంబ్లింగ్ ఎందుకు వచ్చేస్తుంది? కోడికి స్కిల్, నీ స్కిల్ ఏం లేదు అక్కడ, కోడి స్కిల్. ఆ రకంగా తీసుకోవాలి. అందుకని హైకోర్టు ఏం చేసింది? దాన్ని కొట్టేసింది. ద స్టేట్స్ ఇంటెన్షన్ వాజ్ యాక్సెప్టబుల్. అయితే గవర్నమెంట్ యొక్క ఉద్దేశం చెడ, మంచే, ప్రభుత్వం మంచి ఉద్దేశంతోనే చేసింది. ఇట్ వాజ్ యాక్సెప్టబుల్ టు ద ఎక్స్టెంట్ దట్ ఇట్ సెన్స్డ్ ద డేంజర్ ఇన్వాల్వ్డ్ ఇన్ అలోయింగ్ అడిక్టివ్ గేమ్స్. ఎంతవరకు గవర్నమెంట్ యొక్క ఇంటెన్షన్ కరెక్ట్, యాక్సెప్టబుల్? దట్ ఇట్ సెన్స్ ద డేంజర్ ఇన్వాల్వ్డ్ ఇన్ అలోయింగ్ అడిక్టివ్ గేమ్స్. అడిక్టివ్ గేమ్స్ ని అలో చేయడంలో ఉన్న డేంజర్ అనేది సెన్స్ చేసింది, ఐడెంటిఫై చేసింది. అంతవరకు గవర్నమెంట్ యొక్క ఇంటెన్షన్ పర్ఫెక్ట్లీ కరెక్ట్. ఇంటెన్షన్ వాజ్ యాక్సెప్టబుల్. అర్థమైందా? కరెక్ట్ గా సెన్స్ చేసింది అన్న దాంట్లో ఎటువంటి డౌట్స్ లేవు. ఇట్ ఈస్ పర్ఫెక్ట్లీ యాక్సెప్టబుల్. హౌవెవర్, అయితే ఇట్ ఎర్ర్డ్ అంటే తప్పు చేసింది, ఎర్రర్ చేసింది. ఎక్కడ? ఇన్ ఫెయిలింగ్ టు మేక్ ఎ డిస్టింక్షన్ బిట్వీన్ గేమ్స్ ఆఫ్ స్కిల్ అండ్ గేమ్స్ ఆఫ్ ఛాన్స్ అండ్ సీకింగ్ టు ట్రీట్ గేమింగ్ ఎనీథింగ్ దట్ ఇన్వాల్వ్డ్ స్టేక్స్
contrary to judicial pronouncement circumscribing the term to games that are based on chance. Very good sentence. Careful ga vinandi. Careful ga vinandi sentence. The state's intention was acceptable to the extent that it sensed the danger involved in allowing addictive games. Addictive games allow చేయడంలో ఉన్న డేంజర్ ని సెన్స్ చేయడం వరకు స్టేట్ యొక్క ఇంటెన్షన్ కరెక్టే. అయితే తప్పు ఎక్కడ జరిగింది? హౌఎవర్ అయితే ఇట్ ఎర్డ్ అంటే ఇట్ మేడ్ ఎ మిస్టేక్. ఏ విషయంలో? ఇన్ ఫెయిలింగ్ టు మేక్ ఎ డిస్టింక్షన్ బిట్వీన్ గేమ్స్ ఆఫ్ స్కిల్. స్కిల్ కి సంబంధించిన గేమ్స్, గేమ్స్ ఆఫ్ ఛాన్స్. అర్థమైందా? ఏమవుతుందో తెలియదు. ఛాన్స్ అంటే ఇది వీళ్ళు గెలవచ్చు, వాళ్ళు గెలవచ్చు, ఇలాంటివి గేమ్స్ ఆఫ్ ఛాన్స్. ఈ రెండింటికి మధ్యలో డిస్టింక్షన్ చేయడంలో అది ఫెయిల్ అయింది. ఏది ఫెయిల్ అయింది? గవర్నమెంట్ ఫెయిల్ అయింది. అండ్ ఇన్ సీకింగ్ టు ట్రీట్ యాజ్ గేమింగ్. గేమింగ్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఎనీ యాక్టివిటీ దట్ ఇన్వాల్వ్స్ బెట్టింగ్. అర్థమైందా? గ్యాంబ్లింగ్ ని గేమింగ్ అంటారు. ఎనీ యాక్టివిటీ దట్ ఇన్వాల్వ్స్ గ్యాంబ్లింగ్. గ్యాంబ్లింగ్ అంటే బెట్టింగ్ లాంటివి అనమాట. ఛాన్స్ మీద ఆధారపడినవి, ఓన్లీ లక్ ఫ్యాక్టర్ మీద ఆధారపడ్డవి. నీ ఆటతో సంబంధం లేకుండా లక్ ఫ్యాక్టర్ మీద మాత్రమే ఆధారపడేదాన్ని గేమింగ్ అంటారు. కోడి పందాలు తీసుకోండి, మీకు ఇంకా అంటే వాటిలో కూడా మీరు అనొచ్చు, సార్ కోడి పందాలకి ట్రైన్ చేయాలి కదా సార్. ఓకే, కాదంటారు, గుర్రాలని ట్రైన్ చేయాలి. కానీ చేసినోడికి స్కిల్ ఉంటుంది. నువ్వు బయట నుండి చూస్తావు, నీకేం సంబంధం లేదు కదా, నువ్వు ఇన్వాల్వ్ కాలేదు కదా, సో నీ స్కిల్ తో సంబంధం లేదు కదా. హూ ఎవర్ ఈస్ బెట్టింగ్, నీ స్కిల్ తో సంబంధం లేదు. సచిన్ టెండూల్కర్ బాగా ఆడి క్రికెట్ ఆడుతున్నాడు, బాగానే ఉంది. బట్ వాట్ ఈస్ యువర్ స్కిల్? నువ్వు ఆడుతున్నావా? లేదు. నేను పక్కనే కూర్చొని నేను దగ్గరుండి గెలిపించేశాను అని అనడానికి లేదు. అక్కడ గచ్చిబౌలి దివాకర్లు సినిమాల్లోనే ఉంటారు, రియల్ లైఫ్ లో ఉండరు. సో కేర్ఫుల్ గా వినాలి. అందుకని గేమ్స్ ఆఫ్ ఛాన్స్ డిఫరెంట్, వీటిని రద్దు చేయడంలో తప్పలేదు. కానీ గేమ్స్ ఆఫ్ స్కిల్ డిఫరెంట్, వీటిలో పర్సన్ ఇన్వాల్వ్ అయ్యి ఆడతాడు అనేది కూడా ఇంపార్టెంట్. అయితే వీటిల్లో నష్టం జరగదా అంటే డెఫినెట్ గా నష్టం జరిగిద్ది. సో రెగ్యులేట్ చేయడానికి ప్రయత్నం చేయాలి, కానీ బ్యాన్ చేయకూడదని కోర్టు అంటోంది. అండ్ ఇన్ సీకింగ్ టు ట్రీట్ యాజ్ గేమింగ్ ఎనీథింగ్ దట్ ఇన్వాల్వ్ స్టేక్స్. స్టేక్స్ అంటే బెట్టింగ్ అంటే ఎంత మనీ, నేను 10,000 పెడతా, 20,000 పెడతా, హై స్టేక్స్ గేమ్ అంటారు, ఎక్కువ అమౌంట్. స్టేక్ ఈజ్ నథింగ్ బట్ ద అమౌంట్ యు బెట్ ఇన్ ఏ గేమ్ ఈజ్ కాల్డ్ స్టేక్. 10,000, 5,000, 2,000, 3,000 ఇలా స్టేక్స్ ఇన్వాల్వ్ అయిన ప్రతి గేమ్ ని కూడా గ్యాంబ్లింగ్ అని చెప్పి ట్రీట్ చేస్తున్నారు. ప్యాకాట్లోనూ స్టేక్స్ ఉంటాయి, మనకి గుర్ర పందాల్లోనూ ఉంటాయి. గుర్ర పందాల్లో ఉండేది వేరు, దీంట్లో ఉండేది వేరు. దీన్ని దాంతో కలపకూడదని ఇక్కడ ఉద్దేశం. కాంట్రరీ టు జుడిషియల్ ప్రొనౌన్స్మెంట్స్. ఇంతకుముందు కోర్టు రకరకాల తీర్పులు ఇచ్చింది. కాంట్రరీ టు అంటే దానికి ఆపోజిట్ గా, దానికి విరుద్ధంగా. జుడిషియల్ ప్రొనౌన్స్మెంట్ ఏం చెప్పాయి? సర్కమ్స్క్రైబింగ్ ద టర్మ్ టు గేమ్స్ దట్ ఆర్ బేస్డ్ ఆన్ ఛాన్స్. సర్కమ్స్క్రైబ్ అంటే ఈ మధ్యనే వచ్చింది మీకు, బౌండరీ పెట్టడం. ఏంట టర్మ్? గేమింగ్ అనే టర్మ్ కి జుడిషియరీ ఏం చేసింది? బౌండరీ పెట్టింది. ఏమని? గేమ్స్ ఆఫ్ ఛాన్స్, ఓన్లీ ఛాన్స్ బేస్డ్ గేమ్స్, లక్ బేస్డ్ గేమ్స్ మాత్రమే అని సర్కమ్స్క్రైబ్ చేసింది. ఈ పదాన్ని అన్నింటికీ మీరు ఉపయోగించకూడదు, ఓన్లీ గేమ్స్ ఆఫ్ ఛాన్స్ కి మాత్రం ఉపయోగించాలి. ఇదే గేమ్ ని మీరు గేమ్స్ ఆఫ్ స్కిల్ కి అప్లై చేయకూడదు, ఈ పదాన్ని గేమ్స్ ఆఫ్ స్కిల్ కి అప్లై చేయకూడదని ఒక బౌండరీ గీసింది సుప్రీం కోర్ట్. జుడిషియల్ ప్రొనౌన్స్మెంట్. కోర్టులు ఇంతకు ముందు వాళ్ళు ఇచ్చిన తీర్పుల్లో చెప్పాయి. సర్కమ్స్క్రైబింగ్ అంటే బై లిమిటింగ్ ద డెఫినేషన్, బై drawing a boundary to the term to games that are based on chance, only chance based games కి మాత్రమే అని చెప్పి ఈ గేమింగ్ అనే పదాన్ని జుడిషియరీ చెప్తే, దానికి కాంట్రరీగా, దానికి ఆపోజిట్ గా వీళ్ళు ఏం చేశారు? ఈ గేమ్స్ ఆఫ్ స్కిల్ ని కూడా ఇదే తాటిన కట్టేశారు. రెండింటికి డిఫరెన్షియేట్ చేయలేదు, డిస్టింక్షన్ అనేది చూపించలేదు. అది ఇక్కడ విషయం. In an audacious move, audacious అంటే ధైర్యవంతమైన, సాహసోపేతమైన move that the court found completely unacceptable, right? The amending act sought to turn the statute on its head by replacing a section that provided exemption to games of skill from its purview with one that said it would apply to even games of skill if played for wager, bet, money or stake. చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఇన్ అండ్ అడాషియస్ మూవ్ అంటే సాహసోపేతమైన ఒక నిర్ణయం, దట్ ద కోర్ట్ ఫౌండ్ కంప్లీట్లీ అన్యాక్సెప్టబుల్. కోర్టు దేన్నైతే యాక్సెప్ట్ చెయ్యలేదో ఆ యాక్షన్ లో అమెండింగ్ యాక్ట్, ఈ అమెండింగ్ యాక్ట్ అనేది ఏదైతే ఉందో, అంటే చట్టాన్ని మార్పు చేసే ఈ ప్రయత్నం ఏదైతే ఉందో, సాట్ టు టర్న్ ద స్టాట్యూట్ ఆన్ ఇట్స్ హెడ్. స్టాట్యూట్ అంటే అర్థం ఏంటి? లా. స్టాట్యూట్ ఈస్ బేసిక్ లా, ఒక సాధారణ చట్టం.
టర్న్ ద స్టాట్యూట్ ఆన్ ఇట్స్ హెడ్ అంటే పూర్తిగా తిప్పేసింది అంటే రివర్స్ లో దాని యొక్క మీనింగ్ నే మార్చేశారు అని అర్థం. ఇఫ్ యూ టర్న్ సంథింగ్ ఆన్ ఇట్స్ హెడ్ కంప్లీట్ గా రివర్స్ చేసేసావు అని అర్థం. ఏ రకంగా రివర్స్ చేశారు చూడండి, బై రీప్లేసింగ్ ఏ సెక్షన్ దట్ ప్రొవైడెడ్ ఎగ్జంప్షన్ టు గేమ్స్ ఆఫ్ స్కిల్. అంటే ఈ బ్యాన్ చేసే ఈ చట్టం నుంచి గేమ్స్ ఆఫ్ స్కిల్ ని ఎగ్జంప్షన్ ఇచ్చారు. అంటే ఆన్లైన్ రమ్మీలు, ఆన్లైన్ పోకర్లు ఆడొచ్చు అని చెప్పి ఎగ్జంప్షన్ ఇచ్చారు. దాంట్లో ఆ ఎగ్జంప్షన్ వీళ్ళు రీప్లేస్ చేసేసి పర్వ్యూ అంటే పరిధి, దాని యొక్క స్కోప్ నుంచి విత్ వన్ దట్ సెడ్ ఇట్ వుడ్ అప్లై టు ఈవెన్ గేమ్స్ ఆఫ్ స్కిల్ కూడా ఇది అప్లై అవుతుంది ఇఫ్ ప్లేడ్ ఫర్ వేజర్, బెట్, మనీ ఆర్ స్టేక్. మీరు డబ్బు పెట్టి, బెట్ పెట్టి, వేజర్ అన్న అంతే, ద అమౌంట్ ఆఫ్ మనీ దట్ యు రిస్క్ that you put as a bet is called wager. వీటి కోసం అంటే మీకు గేమ్స్ ఆఫ్ స్కిల్ అయినా సరే డబ్బు పెట్టి ఆడితే ఇది కూడా గేమింగ్ అయిపోతుందని చెప్పి చట్టంలో వాళ్ళు మార్పు చేశారు. ఆ మార్పుని ఇప్పుడు జ్యుడిషియరీ కొట్టేసింది, అది కరెక్ట్ కాదని చెప్పింది. ద కోర్ట్ రైట్లీ ఫౌండ్ దట్ దిస్ వుడ్ యాక్చువల్లీ రెండర్ ఇల్లీగల్ ఈవెన్ ఆఫ్లైన్ గేమ్స్ దట్ వర్ ప్లేడ్ ఫర్ ప్రైజ్ మనీ. దీని అర్థం ఏంటి? ద కోర్ట్ రైట్లీ ఫౌండ్ దట్ దిస్ వుడ్ యాక్చువల్లీ రెండర్ అంటే మేక్ ఇల్లీగల్, అంటే మేక్ ఇల్లీగల్. వీఆర్ అంటే ఇప్పుడు మీరు తీసుకొచ్చిన ఏదైతే ఉందో ఈ చట్టం ఏదైతే ఉందో ఈ మార్పు ఏమవుతుందంటే ఆఫ్లైన్ గేమ్స్ కూడా ఇప్పుడు మన ఊర్లో కూర్చొని ప్యాకాట్ ఆడతారు, లేకపోతే పోకర్ ఆడతారు, డబ్బులు పెట్టి ఆడతారు చూడండి ప్రైజ్ మనీ కోసం, వాటిని కూడా ఇల్లీగల్ చేసినట్టే. మీరు చట్టంలో తీసుకొచ్చిన ఈ మార్పు ఆన్లైన్కి కాదు ఆఫ్లైన్కి కూడా అప్లై అయిపోతుంది. ఇది అన్ని ఆఫ్లైన్ గేమ్స్ కూడా అప్లై అయిపోతుంది, ఇల్లీగల్ అయిపోతుంది అని చెప్పి కోర్టు చెప్పింది. ఇట్ సెడ్ వాట్ వాజ్ వన్స్ ద ఎగ్జంప్షన్ ఆర్ ఎస్కేప్ ప్రొవిజన్ హ్యాస్ నౌ బీన్ గివెన్ ద మోస్ట్ క్లాస్ట్రోఫోబిక్ స్ట్రాంగిల్హుడ్ and has the possibility of bringing about most ridiculous and unwanted results if applied in letter and spirit. ఇంత పెద్ద సెంటెన్స్, ఈజీ సెంటెన్స్ చూడండి. ఇట్ సెడ్, కోర్ట్ అనింది, ఏమనింది? వాట్ వాజ్ వన్స్ ది ఎగ్జంప్షన్ ఆర్ ఎస్కేప్ ప్రొవిజన్. ఏంటో ఎగ్జంప్షన్? గేమ్ ఆఫ్ స్కిల్ కి ఇది అప్లై అవ్వదు, ఎస్కేప్ ప్రొవిజన్. ఫస్ట్ చూడండి కేర్ఫుల్ గా, ఈ తమిళనాడు గేమింగ్ యాక్ట్ అనేది దేనికోసం తీసుకొచ్చారు? తమిళనాడు గేమింగ్ యాక్ట్ టు బ్యాన్ గేమ్స్ ఆఫ్ ఛాన్స్ ని బ్యాన్ చేయడానికి. అయితే ఇక్కడ క్లియర్ గా రాశారు, ఎగ్జంప్షన్ ఇచ్చారు దేనికి? గేమ్స్ ఆఫ్ స్కిల్ కి ఎగ్జంప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దీన్ని తీసేశారు, దీనికి కూడా అప్లై అవుతుంది బ్యాన్ అని చెప్పి చట్టం తీసుకొచ్చింది. ఇలా తీసుకురావడం అనేది ఏదైతే ఉందో, ఈ ఎగ్జంప్షన్ అండ్ ఎస్కేప్ ప్రొవిజన్ ఏదైతే ఉందో హ్యాస్ నౌ బీన్ గివెన్ ది మోస్ట్ క్లాస్ట్రోఫోబిక్ స్ట్రాంగిల్హుడ్. క్లాస్ట్రోఫోబియా అంటే అర్థం ఏంటో తెలుసా? సరౌండెడ్ ప్లేసెస్ అంటే భయపడ్డం. ద వన్ హూ ఫియర్స్ సరౌండెడ్ ప్లేసెస్ ఈస్ కాల్డ్ క్లాస్ట్రోఫోబిక్. అంటే చిన్న గదులు, అమ్మో నన్ను అందరూ బంధించేశారు, ఇక్కడ గదిలో ఉంచేశారు, 4 వైపులా సరౌండ్ చేసేసారు, భయపడతారు చూడండి, వాడిని క్లాస్ట్రోఫోబిక్ అంటారు. ఇక్కడ క్లాస్ట్రోఫోబిక్ అంటే మీనింగ్ ఏంటంటే దీన్ని బాగా మీకు ఎలా అంటే ఈ గేమ్స్ ఆఫ్ స్కిల్ ని కూడా రెస్ట్రిక్ట్ చేసేసారు, ఆడనివ్వకుండా. స్ట్రాంగిల్హుడ్ అంటే చేత్తో మీకు ఏమంటారు, పట్టుకొని నొక్కేయడం అంటాం చూడండి, స్ట్రాంగుల్ చేయడం అంటే పేక పట్టుకొని పిసికేయడం, స్ట్రాంగుల్ చేయడం అనమాట. అంటే ఈ గేమ్ ఆఫ్ స్కిల్ అనే పదం లేకుండా, దానికి స్కోప్ లేకుండా దీంట్లో కలిపేశారు, గేమ్ ఆఫ్ ఛాన్స్ లో కలిపేసి దానికి అసలు పరిధి లేకుండా, దానికంటూ సెపరేట్ స్పేస్ లేకుండా, దానికి రూమ్ లేకుండా నొక్కేశారు అని మీనింగ్ వస్తుంది. అంటే అర్థం ఏంటంటే దానికంటూ సెపరేట్ గా ఎగ్జంప్షనే లేకుండా చేసేసారు అని చెప్పడానికి క్లాస్ట్రోఫోబిక్ స్ట్రాంగిల్హుడ్ ఇచ్చారు అని చెప్పాడు. అంటే ఇట్ వాజ్ నాట్ గివెన్ ఎనీ రూమ్, ఇట్ వాజ్ కంప్లీట్లీ స్ట్రాంగిల్డ్, కంప్లీట్ గా స్ట్రాంగిల్ చేసేసారు, నొక్కేశారు, పిసికేశారు అని మీనింగ్. అండ్ హ్యాస్ ద దీనివల్ల ఏంటవుతుంది? ఇట్ హ్యాస్ ద పాసిబిలిటీ ఆఫ్ బ్రింగింగ్ అబౌట్ అంటే తీసుకురావడం. ఎటువంటి తీసుకురావడం? ద మోస్ట్ రిడిక్యులస్ అండ్ అన్వాంటెడ్ రిజల్ట్స్. మనం సిల్లీ రిజల్ట్స్, అన్వాంటెడ్, మనం అస్సలు కోరుకోని రిజల్ట్స్ దీనివల్ల వచ్చే అవకాశం ఉంటుంది. ఇఫ్ అప్లైడ్ ఇన్ లెటర్ అండ్ స్పిరిట్, చట్టంలో ఉన్నది మీరు యాజ్ ఇట్ ఈజ్ గా అందులో ఉన్న ప్రకారమే మీరు అప్లై చేసేస్తే దీనివల్ల మనం అనుకోని అవాంఛనీయ పరిణామాలు ఎన్నో వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది ఒక రకంగా వాళ్ళ స్వేచ్ఛని కూడా భంగం కలిగించినట్టే అనే సెన్స్ లో హైకోర్టు చెప్పింది. One of the problems of political populism is that the state takes its paternalistic role
టూ సీరియస్లీ, చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్ ఇది. పొలిటికల్ పాపులిజం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పాపులిజం? పాపులిజం అంటే అర్థం ఏంటంటే, మనకి పీపుల్ ఉంటారు కదా, కామన్ మెన్. జనరల్గా ఏమంటారు, ప్రభుత్వాలు కామన్ మెన్ ని పట్టించుకోవు, వాళ్ళకి నచ్చినట్టుగా వెళ్ళిపోతాయని జనరల్గా కంప్లైంట్. కొన్ని రకాల ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే, మేము మీకోసమే ఉన్నాము, మీ కోరికలన్నీ తీర్చడం కోసమే ఉన్నాము, మీకు ఏం కావాలో అవి చేస్తాము అని కొన్ని రకాల ప్రభుత్వాలు దే క్యాటర్ ఓన్లీ టు దేర్ నీడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, చాలా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఫ్రీబీస్ ఇస్తాయి. ఎందుకు ఇస్తాయి? దానివల్ల ప్రజలు ఇష్టపడతారని. అంటే ప్రజలు ఏది కావాలని అది గుర్తుపెట్టుకోవాలి ఒక విషయం. ఏది కావాలని అది చేయడం, వాళ్ళు కోరుకున్నదంతా చేయడం ఇంపార్టెంటా, వాళ్ళకి ఏది అవసరమో అది చేయడం ఇంపార్టెంటా? కోరుకున్నది చేయడమా, అవసరమైన చేయడమా? కోరుకున్నదంటే చూడండి, నాకు ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇచ్చేయండి ఇచ్చేయండి అంటారు, నాకు ఫ్రీగా బియ్యం ఇచ్చేయండి, ఫ్రీగా పప్పులు ఇచ్చేయండి, ఫ్రీగా చదువు ఇచ్చేయండి, ఫ్రీగా హెల్త్ ఇవ్వండి, అన్ని ఫ్రీ ఇచ్చేయండి అని ప్రజలు అడుగుతారు, అడిగేస్తారు, బాగానే ఉంటుంది. ప్రజలకు తెలియదు. అలా ఇవ్వడం వల్ల ఏమవుతుంది, ప్రభుత్వం దగ్గర ఉన్న డబ్బులన్నీ ఓన్లీ ఊరికే వెళ్ళిపోతాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ అవ్వదు, భవిష్యత్తు గురించి ఆలోచన ఉండదు, ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవ్వదు, ఇండస్ట్రీస్ రావు. సో పొలిటికల్ పాపులిజం ఈజ్ ఎ పాలసీ విచ్ క్యాటర్స్ టు ఆర్డినరీ సిటిజన్స్. ఆర్డినరీ సిటిజన్స్ యొక్క కోరికలను తీర్చడానికి. ఆర్డినరీ సిటిజన్స్ చాలా మందికి తెలియదు, తెలిసి ఎవరు తప్పు చేయరు, వాళ్ళకి తెలియదు, వాళ్ళు అడిగినవన్నీ ఇచ్చేస్తే అది మంచి ప్రభుత్వం అనుకుంటారు. అందుకే పొలిటికల్ పార్టీస్ ఏం చేస్తాయి, విపరీతంగా సంక్షేమ పథకాలు తీసుకొస్తాయి, వెల్ఫేర్ స్కీమ్స్ అని తీసుకొచ్చి రాష్ట్రాలని నాశనం చేస్తూ ఉంటాయి, భవిష్యత్తు లేకుండా చేసేస్తూ ఉంటాయి. ఇది రాష్ట్రాల్లోనూ కేంద్రాల్లోనూ ఒకరికొకరు పోటీ పడి అది ఇస్తాం ఇది ఇస్తాం ఇది ఇస్తామని చెప్తూ వెళ్ళిపోతూ ఉంటారనమాట. అంటే ప్రజలకు కావాల్సినవన్నీ మేమే చూసుకుంటున్నాము, పెటర్నలిస్టిక్ రోల్. అర్థమైందా? ప్రభుత్వం అనేది ప్రజలకి తండ్రి లాంటిది, మీకు ఏం కావాలో అన్నీ నేను తీసుకొచ్చేస్తా. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ రోజుకి నోట్లో పెట్టడం కాదు, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తేవాలి. అన్ఫార్చునేట్లీ అది జరగదు. అయితే ఇక్కడ మీరు బ్రాడ్ గా పొలిటికల్ పాపులిజం అంటే ఎలా అర్థం చేసుకోవాలంటే, ప్రజాకర్షక విధానాలు, ప్రజలకి కావాల్సిన విధానాలను అర్థం చేసుకోవచ్చు. One of the problems of political populism is that the state takes its paternalistic role too seriously. Paternalistic role ఏంటంటే, నేను ప్రజలకి తండ్రి లాంటి వాడిని, సో ప్రజలకు ఏం కావాలన్నీ నేను చూసుకుంటాను, నేను చూసుకోకపోతే వాళ్ళు చెడిపోతారు, వాళ్ళకి ఏం తెలియదు. తండ్రి ఎలాగైతే పిల్లలకి ఏం తెలియదని తెలియకుండానే రెస్ట్రిక్ట్ చేస్తాడో, అలాగే ప్రభుత్వాలు కూడా ప్రజలకు ఏమీ తెలియదని తెలియకుండా రెస్ట్రిక్ట్ చేసే ప్రయత్నాలు చేయడం, అది రద్దు చేసేయడం, ఇది బ్యాన్ చేయడం, ఇది ప్రొహిబిట్ చేయడం, ఇవన్నీ అనమాట. ఇట్ అస్యూమ్స్ దట్ లార్జ్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ రిక్వైర్ గైడెన్స్. సొసైటీలో చాలా మందికి గైడెన్స్ అవసరం. లెస్ట్ ఒకవేళ ఇవ్వకపోతే their ideas of freedom lead them to uncharted zones where lack of restraint and self-control land them in debt and penury. ప్రభుత్వం ఏ రకంగా అనుకుంటుందంటే, లార్జ్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీలో చాలా మందికి మనం గైడ్ చేయాలి, వాళ్ళకి తెలీదు. ఒకవేళ మనం గైడ్ చేయకపోతే, లెస్ట్ అదర్వైజ్ మనం చేయకపోతే, దేర్ ఐడియాస్ ఆఫ్ ఫ్రీడమ్, నాకు ఫ్రీడమ్ కావాలని ప్రజలు అనుకుంటే, దట్ లీడ్స్ దెమ్ టు అన్చార్టెడ్ జోన్స్. అన్చార్టెడ్ అంటే అన్ట్రావెల్డ్, అన్ఎక్స్పెక్టెడ్, అంటే వాళ్ళకి ఎప్పుడు తెలియని జోన్స్ లోకి ఎంటర్ అయిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఆన్లైన్ లో రమ్మీ అవుతుంది, వీడికి తెలియదు, అట్రాక్ట్ అయిపోయాడు, ఇంట్లో నాన్న ఇచ్చిన పాకెట్ మనీ అంతా తీసి ఆడేస్తూ ఉంటాడు, ప్రతిరోజు పాకెట్ మనీ ఖర్చు అయిపోతూ ఉంటది. ఖర్చు అయిపోతా ఉంటే ఏమవుతుంది, ప్రెషర్, ఆడాలి ఆడాలి ఆడాలి, పోయిన దగ్గరే డబ్బులు రాబట్టాలని చెప్పి నాన్న అడుగుతాడు, నాన్న ఇవ్వడం మానేస్తాడు, దొంగతనాలు చేయడం మొదలెడతారు, సైలెంట్గా ఇంట్లో దొంగతనాలు చేస్తారు, ఎడిక్షన్ పెరిగితే అబద్ధాలు చెప్తారు, దొంగతనాలు చేస్తారు, చాలా చాలా వస్తాయి. అన్చార్టెడ్ జోన్స్, ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయని కనీవిని ఎరుగని జోన్స్ లోకి, సెగ్మెంట్స్ లోకి వాళ్ళు ఎంటర్ అయిపోయే అవకాశం ఉంటుంది. చివరికి అప్పుల పాలైపోయి పెనురీ అంటే ఎక్స్ట్రీమ్ పవర్టీకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది, దాంట్లో పడిపోయే అవకాశం ఉంటుంది. వాళ్ళు సెల్ఫ్ కంట్రోల్ కోల్పోతారు, రిస్ట్రైంట్, వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోవడం మానేస్తే అల్టిమేట్ గా వాళ్ళు డెట్, అప్పుల పాలయ్యి కటిక పేదరికంలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది అని ప్రభుత్వం భావిస్తుంది. గైడ్ చేయకపోతే వీళ్ళు ఇలా అయిపోతారు అని చెప్పి ప్రభుత్వం భావన. అది కరెక్టా తప్ప అంటే కరెక్టే, కాకపోతే ఇంటెన్షన్ కరెక్టే, కానీ చట్టం పూర్తిగా అనుమతించదు. నోషన్స్ ఆఫ్ ఇండివిజువల్ ఫ్రీడమ్ అండ్ చాయిస్ tend to be forgotten. ఈ టైంలో ఇండివిజువల్ కి ఫ్రీడమ్ ఉంటుంది, చాయిస్ ఉంటుందనే భావాలు ప్రభుత్వాలు పొరపాటున, అంటే తెలియకుండానే మర్చిపోతాయి. అదే మనం వాళ్ళ మంచి కోసమే చేస్తాం అని అనుకోవచ్చు, కానీ ఇలా చేయడం వల్ల వాళ్ళ స్వేచ్ఛకి భంగం కలుగుతుంది అనే విషయం ప్రభుత్వాలు మర్చిపోతూ ఉంటాయి. అనదర్ ప్రాబ్లమ్ ఇస్ దట్ the moral element is predominant in such laws. అర్థమైందా? morality, what is good and what is bad.
ఇలాంటి చట్టాల్లో మోరల్ ఎలిమెంట్ ఉంది. అంటే ఇది మంచా చెడా అని ప్రభుత్వమే డిసైడ్ చేస్తుంది. ఆఫెన్ టు ద డెట్రిమెంట్ ఆఫ్ రీజనబుల్నెస్ ఆఫ్ దేర్ ప్రావిజన్స్. అర్థమవుతుంది? డెట్రిమెంట్ అంటే హాని, హార్మ్. రీజనబుల్నెస్ ఆఫ్ దేర్ ప్రావిజన్స్, వాళ్ళు తీసుకొచ్చిన ప్రావిజన్స్ యొక్క రీజనబుల్నెస్ ని ఇబ్బంది చేసేలాగా, టు ద డెట్రిమెంట్ ఆఫ్ రీజనబుల్. వాట్ ఈస్ రీజనబుల్? హేతు అంటే సహేతుకం అంటాం. రీజనబుల్ చెప్తుంది రీజనబుల్ గానే ఉందిరా, లాజికల్ గానే ఉందిరా అంటాం. అంటే లాజికల్నెస్, రీజనబుల్నెస్ కూడా, అంటే మంచి కోసమే చేస్తున్నావు కానీ కొన్నిసార్లు అది అన్రీజనబుల్ అయిపోతుంది. మరీ అంత ఇన్వాల్వ్ అయిపోవాలా, మరీ ఆ మాత్రం మాకు తెలియదు, మేము ఏమైనా చిన్నపిల్లలమా, మా విషయాల్లో ప్రభుత్వం ఎలా ఇన్వాల్వ్ అయిపోతుంది, ఇది అన్రీజనబుల్, దిస్ ఇస్ రెస్ట్రిక్షన్ ఆఫ్ అవర్ ఫ్రీడమ్ అని కొంతమంది అంటారనమాట. అందుకే చెప్పారు మారల్ ఎలిమెంట్ వచ్చేసింది అంటే తప్పు, పేకాట ఆడటం తప్పు, పోకర్ ఆడటం తప్పు అని అంటే మీరు ఎలా అంటారు? మాకు ఆటలో ఫన్ ఉంటుందని కొందరు అంటారు. హౌ డు యూ డిసైడ్? అది ఇక్కడ విషయం అనమాట. సమ్ యాక్టివిటీస్ ఆర్ అసోసియేటెడ్ విత్ సిన్ మోర్ దాన్ విత్ కామర్స్. కొన్ని యాక్టివిటీస్ ని పాపంతో అసోసియేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, పేకాట ఆడతాడు రా, వీడికి అలవాట్లు ఉన్నాయంటారు. అది అంటే డబ్బుల కోసం ఆడే గేమ్. అది అంటే మనీ గేమ్ అని అనుకోవచ్చు కదా, అనుకోరు. కానీ అది పాపం అన్నట్టుగా మనం అసోసియేట్ చేస్తాం. అది హ్యూమన్ నేచర్. అది సొసైటీస్ లో చాలా చోట్ల కార్డ్స్ ఆడేవాడిని సిన్, తప్పు చేస్తున్న వాడిగానే భావిస్తారు. మందు తాగేవాడిని కూడా తప్పు. ఇప్పుడు అమెరికా లాంటి ప్లేసెస్ లో డ్రింక్ చేసేవాడిని తప్పుగా అనుకోరు, కానీ ఇండియాలో అనుకుంటాం. అందుకే రాశారు సమ్ యాక్టివిటీస్ ఆర్ అసోసియేటెడ్ విత్ సిన్ మోర్ దాన్ కామర్స్ అండ్ దీస్ ఆర్ ససెప్టబుల్ టు గవర్నమెంట్స్ రెగ్యులేటరీ రీచ్ అండ్ బ్యానింగ్ ఇన్స్టెక్ట్స్. ఏ యాక్టివిటీస్ అయితే ప్రజలు తప్పు, పాపం అని భావిస్తూ ఉంటారో అలాంటి వాటిని ప్రభుత్వాలు దే ఆర్ ససెప్టబుల్ అంటే దే ఆర్ మోర్ లైక్లీ టు బి బ్యాన్డ్. గవర్నమెంట్ కి బ్యాన్ చేసేద్దామా, రెగ్యులేట్ చేద్దామనే ఇన్స్టింక్ట్స్ వస్తాయి. యు నో రైట్, ఇన్స్టింక్ట్ అనేది నీకు లోపల నుంచి కలిగే ఒక ఫీలింగ్, దాన్ని ఇన్స్టింక్ట్ అంటాం. గవర్నమెంట్ కి బ్యానింగ్ ఇన్స్టింక్ట్ వస్తుందా, ఇది ఎందుకు, ఇది ఎంతమందిని అలరబెడుతుంది, బ్యాన్ చేద్దాం అంటే గవర్నమెంట్ కి బ్యానింగ్ ఇన్స్టింక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్న కొన్ని యాక్టివిటీస్ అమ్మా. ఏ యాక్టివిటీస్? సిన్ తో అసోసియేట్ అయినవి, కామర్స్ తో కాకుండా, మనీతో కాకుండా, పాపం అనే దాంతో ప్రజలు ఎక్కువగా అసోసియేట్ చేసే పేకాట కానీ ఇట్లాంటి యాక్టివిటీస్. కోళ్ల పందాలు చూడండి, కోళ్ల పందాలకి సుప్రీంకోర్టు బ్యాన్ చేస్తూ ఉంటుంది, ఇలాంటివి. ద కోర్ట్ వైల్ అండర్స్టాండింగ్ ద లాస్ ఇంటెంట్. ఈ చట్టం యొక్క ఇంటెంట్, ఉద్దేశం అనేది మేము అర్థం చేసుకుంటూనే హ్యాస్ రైట్లీ క్వశ్చన్ ద ల్యాక్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ ఇన్ బ్యానింగ్ సంథింగ్ దట్ కుడ్ హ్యావ్ బీన్ రెగ్యులేటెడ్. మీరు ప్రపోర్షనాలిటీని ఎందుకు మెయింటైన్ చేయలేదు? యూ కుడ్ హ్యావ్ రెగ్యులేటెడ్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది గేమ్ ఆఫ్ స్కిల్, ఇది గేమ్ ఆఫ్ ఛాన్స్. గేమ్ ఆఫ్ ఛాన్స్ ని 100% బ్యాన్ చేసేయండి, ఓకే ఒప్పుకుంటాను, ఎందుకంటే దానివల్ల నష్టం ఉంది. గేమ్ ఆఫ్ స్కిల్ ని లెట్ us say 50% అంటే కొంతవరకు రెగ్యులేట్ చేయొచ్చు కదా, పూర్తిగా బ్యాన్ చేసేయడం ఎందుకు? ఈ టైంలోనే ఆడాలి, ఈ ఏజ్ వాళ్ళే ఆడాలి, లేకపోతే ఇంత అమౌంట్ వరకు ఆడొచ్చు, ఇలాంటివి ఏమైనా రెగ్యులేట్ చేసే అవకాశం ఉంది కదా. వై డూ యూ వాంట్ టు కంప్లీట్లీ బ్యాన్ ఇట్ అనేది కోర్టు యొక్క ఉద్దేశం. ప్రపోర్షనల్ గా, కొన్నిటికి ఎక్కువగా, కొన్నిటికి తక్కువగా అలా చేయొచ్చు కదా. బ్యాన్ చేసేటప్పుడు మొత్తం బ్యాన్ చేయాల్సిన అవసరం ఏముంది, మీరు రెగ్యులేట్ చేయొచ్చు కదా అని చెప్పి కోర్టు అంటుంది. ఇట్ నోట్స్ దట్, ఇంకా ఏముంటుంది కోర్టు, ఎక్సెసివ్ పెటర్నలిజం, అతిగా మీకోసం నేను ఒక ఫాదర్ లాగా మీకోసం చేస్తున్నాను అన్నట్టుగా ఎక్సెసివ్ గా ప్రవర్తించడం అనేది కుడ్ డిసెండ్ ఇంటూ అథారిటేరియనిజం. మీకోసమే చేస్తున్నాను, మీ మంచి కోసమే చేస్తున్నాను అనే తత్వం అనేది అథారిటేరియనిజం కింద మారిపోయే ప్రమాదం ఉంది. కుడ్ అంటే పాసిబిలిటీ, ఫ్యూచర్ పాసిబిలిటీని ఇండికేట్ చేసేటప్పుడు ఇట్ కుడ్ డిసెండ్ ఇంటూ, ఇక్కడ డిసెండ్ ఇంటూ అంటే దానిలాగా మారిపోయి, ఇంకా దిగజారిపోయి అథారిటేరియనిజం కింద మారిపోవచ్చు. అథారిటేరియనిజం అంటే అర్థం ఏంటి? ప్రజల యొక్క స్వేచ్ఛని హరిస్తూ ప్రభుత్వాలు, రాచరికంలో చూడండి మన హిట్లర్ లాగా అనమాట, అథారిటేరియనిజం, అథారిటీని చలాయించడం, మేము చెప్పిందే చెయ్యాలి, ఎలాగే ఉండాలి అన్నట్టుగా ప్రవర్తించడాన్ని అథారిటేరియనిజం అంటాం. ఈ రోజు మీరు పెటర్నలిజం అని చెప్తూ రేపు పొద్దున అది అథారిటేరియనిజం కింద మారిపోవచ్చు అని అంటారు. తండ్రి మనకి ప్రేమగా మన మంచి కోసమే చేస్తున్నాను అంటాడు, కానీ పిల్లోడు ఏం భావిస్తాడు, నన్ను కంట్రోల్ చేస్తున్నారు మా నాన్న, నాకు అసలు ఫ్రీడమ్ ఇవ్వట్లేదు అని చెప్పి అనుకుంటారు. ఇక్కడ అదే మాట, మీరు మంచి కోసం చేస్తున్నారంటారు, కానీ రేపు పొద్దు మరి మా ఫ్రీడమ్ రెస్ట్రిక్ట్ చేసి అథారిటీ చలాయించినట్టుగా మారే అవకాశం ఉంది అని అంటున్నారు. అండ్ కర్బ్ అంటే కంట్రోల్, నియంత్రించు. అండ్ యాక్టివిటీ ఇండివిజువల్స్ ఆర్ ఫ్రీ టు ఇండల్జ్ ఇన్, అంటే వాళ్ళంతటా వాళ్ళు హ్యాపీగా ఆడాలనుకుంటే ఆడగలిగే ఒక యాక్టివిటీని నియంత్రించే ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది దీనివల్ల అని అంటారు.
ఇట్ కుడ్ నాట్ సింపథైజ్ విత్, ఇక్కడ సింపథైజ్ విత్ అంటే మీనింగ్ అగ్రీ విత్ అనే మీనింగ్ వస్తుంది. స్టేట్స్ కంటెన్షన్ అంటే వాదన, రాష్ట్రం యొక్క వాదన ఏంటి, దట్ ఆన్లైన్ గేమ్స్ వర్ ఇన్వేరియబుల్లీ ఓపెన్ టు మ్యానిపులేషన్, వాటిని మ్యానిపులేట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అండ్ నో డిస్టింక్షన్ నీడ్ బి మేడ్ బిట్వీన్ గేమ్స్ ఆఫ్ ఛాన్స్ అండ్ దోస్ ఆఫ్ స్కిల్. సో స్కిల్ గేమ్స్ కి అండ్ గేమ్స్ ఆఫ్ ఛాన్స్ కి డిస్టింక్షన్ అవసరం లేదు, రెండిట్లోనూ మ్యానిపులేట్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అనేది స్టేట్ యొక్క వాదన. ఆ వాదనతో మన వాళ్ళు అగ్రీ అవ్వలేదు, కోర్ట్ అనేది మద్రాస్ హైకోర్టు అగ్రీ అవ్వలేదు. ఇట్ కుడ్ నాట్ సింపథైజ్ విత్ ఇట్, అగ్రీ అవ్వలేదు. హౌఎవర్ అయినప్పటికీ ఇట్ డిడ్ రిమెంబర్, గుర్తుపెట్టుకుంది ఏమని, టు అబ్జర్వ్ దట్ అప్రోప్రియేట్ లెజిస్లేషన్ రెగ్యులేటింగ్ బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్ యాక్టివిటీస్ ఇస్ స్టిల్ పాసిబుల్. గ్యాంబ్లింగ్ మరియు బెట్టింగ్ యాక్టివిటీస్ ని రెగ్యులేట్ చేయడానికి మీరు అప్రోప్రియేట్ లెజిస్లేషన్ తేవచ్చు, చట్టం తేవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. అయితే బట్ సంథింగ్ దట్ కన్ఫర్మ్స్ టు కాన్స్టిట్యూషనల్ ప్రాపర్టీ. ప్రాపర్టీ అంటే యాక్సెప్టబుల్ స్టాండర్డ్స్ అని అర్థం. కాన్స్టిట్యూషనల్లీ యాక్సెప్టబుల్ స్టాండర్డ్స్ కి కన్ఫర్మ్ అంటే కట్టుబడి ఉండడం, ఫాలో అవ్వడం, కంప్లై అవ్వడం. కాన్స్టిట్యూషనల్ స్టాండర్డ్స్ యాక్సెప్టబుల్ స్టాండర్డ్స్, కాన్స్టిట్యూషనల్లీ యాక్సెప్టబుల్ స్టాండర్డ్స్ కి మీరు కట్టుబడి ఉన్నంత వరకు మీరు ఎటువంటి చట్టాలైనా తేవచ్చు అని గుర్తు చేస్తోంది లేదా గుర్తు తెచ్చుకుంటోంది అని అర్థం. ఓకే, ఇట్ డిడ్ రిమెంబర్ టు అబ్జర్వ్ అంటే గుర్తు తెచ్చుకొని చెప్పింది, అబ్జర్వేషన్ ఇచ్చింది ఏమని, కాన్స్టిట్యూషన్ కి మీరు కట్టుబడి ఉన్నంత వరకు మీరు ఏ చట్టాలైనా తేవచ్చు అని కోర్టు చెప్పింది. సో దిస్ ఈస్ ఫుల్ ఆఫ్ వొకాబులరీ, మంచిగా మీరు ఉపయోగించుకోవచ్చు. అండ్ యు నో వీ హ్యావ్ ఎ సెపరేట్ కోర్స్ ఫర్ ఇంగ్లీష్. మీరు ఓన్లీ ఇంగ్లీష్ మాత్రమే ట్రబుల్ అవుతున్నారు అనుకుంటే ఈ 3000 రూపీస్ ఫీజుతో ఉన్న ఇంగ్లీష్ కోర్స్కి మీరు రావచ్చు. ఈవెన్ దిస్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. అన్ని ఎగ్జామ్స్కి, ఇక్కడ కనిపిస్తున్న ఎగ్జామ్స్, కనిపించిన ఎగ్జామ్స్ అన్నింటికి కూడా మీరు హెల్ప్ అవుతుంది. లేదు మీరు స్పెసిఫిక్గా ఎన్ఆర్ఐ సిఈటికి ప్రిపేర్ అవుతారు అనుకుంటే డైరెక్ట్గా 16th నుంచి స్టార్ట్ అవుతున్న బ్యాచ్కి మీరు జాయిన్ అయిపోవచ్చు, ఎన్ఆర్ఐ సిఈటి బ్యాచ్కి జాయిన్ అయిపోవచ్చు. దట్స్ అబౌట్ ఇట్. యూ కెన్ కాల్ దిస్ నంబర్. టేక్ కేర్, బై.